సో భార్య భర్త కలిసినప్పుడు నొప్పి రావడం అనేది నార్మల్ కాదండి. ఈవెన్ ఫస్ట్ టైమర్స్ కి కూడా నొప్పి అనేది ఉండకూడదు. సో మామూలుగా ఏంటంటే తడి ఉండాలి ఆ ఏరియాలో. సో భార్యాభర్త ఇంటర్కోర్స్ యాక్ట్ జరిగినప్పుడు, అరౌజల్ వచ్చినప్పుడు, మెంటల్ స్టిమ్యులేషన్ అయినప్పుడు కింద ఆటోమేటిక్ గా సెక్రీషన్స్ అనేది వస్తుంది అనమాట. అంటే స్లైట్ నీరులాగా తడిలాగా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఇంటర్కోర్స్ జరిగినా అంటే పెనిట్రేషన్ జరిగినా కూడా ఏ నొప్పి రాదనమాట. అయినా కూడా ఎవరికన్నా నొప్పి వచ్చింది అంటే డ్రైనెస్ ప్రాబ్లం ఏమన్నా ఉందా ఫస్ట్ చూసుకోండి. సో డ్రైనెస్ ఉన్న వాళ్ళు స్పెషల్లీ అరౌజల్ పెంచాలి, అంటే ఫోర్ ప్లే పెంచాలన్నమాట. డైరెక్ట్ గా పెనిట్రేషన్ కి వెళ్లకుండా కొంచెం రొమాన్స్ ముందు జరగాలి. తడి వచ్చిన తర్వాతే అప్పుడు పెనిట్రేషన్ చేస్తే నొప్పి అనేది రాదు. అయినా కూడా ఎవరికన్నా ఈ మార్గం కూడా వర్కౌట్ అవ్వలేదు అనుకుంటే మీరు ఆర్టిఫిషియల్ లూబ్రికెంట్స్ వాడుకోవచ్చు. సో మెడికల్ బ్రాండ్స్ కొన్ని ఆర్టిఫిషియల్ లూబ్రికెంట్స్ ఉన్నాయి, అవి ఈజీలీ మార్కెట్ లో దొరుకుతున్నాయి. అవి కొనుక్కొని మీరు యూజ్ చేసుకోవచ్చండి. సో అదొక ఫస్ట్ థింగ్. ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్న వాళ్ళు కొన్నిసార్లు ఆ లూబ్రికెంట్స్ డాక్టర్ కి చూపించి వాడండి. ఎందుకంటే కొన్నిట్లో స్పర్మిసైడ్ అనేది ఉంటుంది, అవి మీరు వాడకూడదు, ప్రెగ్నెన్సీ కష్టం అయిపోతుంది. రెండోది ఏంటంటే లూబ్రికేషన్ ప్రాబ్లం లేకుండా తడి బాగా ఉండి కూడా నొప్పి వస్తుంది అంటే దానికి కారణాలు వేరే అవ్వచ్చు. సూపర్ఫిషియల్ డిస్పరోనియా అంటాము, డీప్ డిస్పరోనియా అంటాం. అంటే జస్ట్ ఎంట్రన్స్ దగ్గరే నొప్పి వస్తుందంటే దాని కారణాలు వేరే ఉంటాయి. కొన్నిసార్లు ఆ హైమెన్ అనేది ఏదైతే ఉంటుందో అది ఇంటర్ కోర్స్ అప్పుడు రప్చర్ అవ్వాల్సిన హైమెన్ కొందరికి చాలా టఫ్ గా ఉంటుంది. అది కరెక్ట్ గా బ్రేక్ అవ్వకపోయినా లేదా చాలా టఫ్ గా ఉన్న దాని మీద పెనిట్రేషన్ అటెంప్ట్ చేసినా కూడా పెయిన్ సివియర్ గా ఉంటుంది. లేదా ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా బయట లిప్స్ దగ్గర ఏమన్నా బార్తోలిన్ సిస్ట్ అంటాం, సిస్ట్లు గానీ ఇంకేమైనా బాయిల్స్ గానీ ఇలా ఉన్నా కూడా సూపర్ఫిషియల్ గా ఎంట్రీ పాయింట్ లోనే మీకు పెయిన్ వస్తుంది. లేదా మరికొందరికి డీప్ డిస్పరోనియా ఉంటుంది, అంటే పెనిట్రేషన్ జరుగుతుంది అనమాట, లోపల డీప్ గా మీకు పొత్తి కడుపులో నొప్పి తెలుస్తుంటుంది అనమాట. ఈ ఇంటర్కోర్స్ జరిగేటప్పుడు భార్యాభర్త కలుస్తున్నప్పుడు అప్పుడు పెయిన్ వస్తుంది పొత్తి కడుపులో. దీనికి కారణాలు చాలా వేరే ఉంటాయండి. అంటే కలిసినప్పుడు మీ మానంతో పాటు పైన గర్భసంచి కూడా మూవ్ అవుతుంది. సో ఆ గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నా, పక్కన అండాశయంలో ఏమైనా సిస్ట్లు ఉన్నా, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉన్నా లోపల అన్ని అతుకులు ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు లోపల డీప్ పొత్తి కడుపు నొప్పి వస్తుంది కలిసేటప్పుడు. ఇలాంటి నొప్పి ఉంటే మాత్రం మీరు ఇమీడియట్ గా గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. సో ఇలాంటి డిఫరెన్సియేషన్ ఆఫ్ పెయిన్ మీరు గుర్తించగలగాలి. మూడోది ఏంటంటే ఇవన్నీ కాకుండా మీకు అసలు క్లారిటీ రావట్లేదు, ఎందుకు అసలు పెయిన్ వస్తుంది, తడి బానే ఉంటుంది, స్కాన్ లో గర్భసంచి అంతా బానే ఉంటుంది అనుకుంటే కొన్నిసార్లు వాజినిస్మస్ అనే కండిషన్ ఉంటుందండి. వాజినిస్మస్ అంటే మెంటల్ గానే ఆ సెక్స్ మీద భయం ఉంటుంది కొందరికి. సో కొందరు ఆడవాళ్ళకి ఈ వాజినిస్మస్ అనే కండిషన్ ఉండొచ్చు. సో దీంట్లో ఏమవుతుందంటే కలవడం స్టార్ట్ చేసిన వెంటనే ఆ భయానికే వాళ్ళు కింద మొత్తం మసిల్స్ అన్ని స్క్వీజ్ చేసేస్తారు అనమాట. సో మసిల్ స్క్వీజ్ చేసినప్పుడు ఆ వెజైనల్ ఎంట్రెన్స్, మానం ఎంట్రెన్స్ ఇంకా టైట్ గా అయిపోతుంది. ఆ టైట్నెస్ లో పెనిట్రేషన్ అటెంప్ట్ చేసినప్పుడు ఇంకా సివియర్ పెయిన్ వస్తుంది, ఆ భయం కాస్త ఇంకా పెరిగిపోతుంది. ఇది చాలా కామన్లీ చూసే కండిషన్ అండి, వాజినిస్మస్ అంటారు. చాలా మంది ఈ పదం వినే ఉంటారు. సో ఇది మాత్రం మీరు సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ తో హెల్ప్ తీసుకోవాలండి. సో ఈ విషయంలో మీరు ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మేము మిమ్మల్ని పరీక్ష చేసి మీరు ఆ ఫియర్ ని ఎలా ఎన్కౌంటర్ చేసుకోవాలి, ఎలా ఫేస్ చేయాలి, మీరు సెల్ఫ్ పెనిట్రేషన్ మీ ఫింగర్స్ తో మీరే పెనిట్రేషన్ ట్రై చేసుకోవడము, లేదా వెజైనల్ డైలేటర్స్ అని దొరుకుతాయి అవి కొనుక్కొని మీరు పెనిట్రేషన్ చేసుకోవడము, ఇవన్నీ కొన్ని మెథడ్స్ ఉన్నాయి. వీటితో మేము ట్రైన్ చేస్తాం ఎలా వాడాలి, ఇది ఎలా మీరు ఆ వాజినిస్మస్ ని ఎదుర్కోవాలనేది హెల్ప్ చేస్తాం అన్నమాట. సో భార్యాభర్త కలుస్తున్నప్పుడు నొప్పి ఉంది అంటే మీరు ఇవి 3 చూసుకోవాలండి. ఫస్ట్, వాజినిస్మస్ ఏమన్నా ఉందా, అంటే మీరే భయపడి కింద టైట్ చేసేస్తున్నారా, బిగిచ్చేస్తున్నారా, ఇది ఒకటి చూసుకోవాలి. సెకండ్, మీరు రిలాక్స్డ్ గా ఉండి కూడా డ్రైగా ఉందా, డ్రైగా ఉందంటే పెనిట్రేషన్ అటెంప్ట్ చేస్తే ఆటోమేటిక్ గా పెయిన్ వచ్చేస్తుంది, అదొకటి గమనించుకోండి. మూడవది, లేదు తడి బాగానే ఉండి అయినా కూడా పెయిన్ వస్తుంది అంటే అది ఎంట్రన్స్ దగ్గర పెయిన్ ఉందా, డీప్ పెయిన్ ఉందా చూసుకోండి. ఇలా డిఫరెన్సియేషన్ చేసుకున్నాక మీరు డాక్టర్ని ఎప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది.